తెలంగాణ రాజకీయం కాంచి ఇరాన్ యుద్ధం దాకా ఎన్నో వార్తలు చూసే ముంగట హెడ్లైన్స్. యుద్ధంతో ఒంటింట్ల మంట, ఖర్చులు పెరిగే అందరింట. టీఆర్ఎస్ ఆలోచనల కవితక్క, ఈ పేరుకు ఉన్నదో లెక్క. జగన్ మావిగన్ మీద లొల్లి, రాజధాని మారదట మళ్ళీ. స్థలేశ్వరం జాతర ఓడ్చింది, దర్శనానికి మళ్ళా ఏడాది. పాకిస్తాన్ల పెట్రోల్ పీరం 450 అవుడే ఘోరం. పక్కింటోళ్ళు అప్పులు చేసి మనల్ని కిస్తీలు కట్టమంటే ఎట్లుంటది? దుక్న పైనకు గిరాకీ తగ్గిందని సరుకుల మీద 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే కడతామా? ఓనర్కి ఏదో తక్లీఫ్ వచ్చిందని నెలకోపారి కిరాయి పెంచుతామంటే ఊకుంటామా? ఆ లెవెలో కొట్టుకొని దెబ్బలు తాకితే మనల్ని దవాఖాన్ల బిల్లు కట్టమంటే నడుస్తుందా? చల్, మాకేం సంబంధం, ఏదన్నుంటే మీరు చూసుకోవాలి అని అంటాం. అయితే ఒక విషయంలా మనకేం లింకు లేకున్నా, ఏ పొత్తు లేకున్నా ఎంతో గోసపడాల్సి వస్తుందిలా. గ్యాస్ సిలిండర్ల దందా, మంచి నూనెల మంట, పప్పుల రేట్లు కుత ఇంటింట్లో ధరల మోత. అటేటో మోపైన యుద్ధము మనల్ని పరిశాన్ చేసి పాడైతోంది. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ మీద 30 రూపాయలు, ఫామ్ ఆయిల్ మీద 20 రూపాయలు పెరిగింది. మళ్ళా బయట దేశాలకెళ్ళి మాలొచ్చుడు తగ్గిందట. ఏ కూర వండినా ఇంత నూనె వేయకుంటే నడవదాయే. ఏం చేస్తాం, తప్పదని ఎంత అంటే అంత కొనుక్కపోతున్నారు. లాస్ట్ టైం 155 ఉండే, ఇప్పుడు 172 వచ్చింది. మేము ఒక 15 kgs క్యాన్ కొంటాం. 1 month బ్యాక్ అట్లా కొన్నప్పుడు 1900 చేంజ్ 2000 వరకు వచ్చింది. ఇవాళ చూసినట్టయితే మనకు 2800 నుంచి 3000 వరకు 4 తీసుకుంటాం, ప్రజెంట్ 2 తీసుకుని వెళ్తాను అంతే. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ముందు పొయ్యి ముట్టాలంటే గ్యాస్ కావాలి. ఇంట్లో సిలిండర్ మీద 60 రూపాయలు పెంచి పడేసిరి. ఒంటరిలో పెట్టినందుకు ఇంకో 20-30 గుంజబట్టారు. అర్జెంట్ కావాలంటే 1000-1500 పెట్టి దొంగతనంగా కొనుక్కోవాల్సిందే. ఇక కమర్షియల్ గ్యాస్ మీద నెల రోజులనే 310 రూపాయలు పెరిగి దొరుకుడే భాగ్యం ఉంది. బ్లాక్ మార్కెట్ లో 4-5 వేలు నడుస్తుంది. ఏ గంత రేట్ పెట్టుడు మాతో ఏడైతుందని చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఛాయ్ దుకాణాలు బంద్ పెట్టిరు సప్పుడు కాకుండా. ఒక గ్యాస్ సిలిండర్కే 4000 రూపాయలు చెల్లిస్తే ఆ సిలిండర్ 1 డేనే మేము యూజ్ చేయగలుగుతాము. చాలా హోటళ్లలో వంటలు తగ్గే వరకు ఆన్లైన్ ఆర్డర్ తీసుకునేటోళ్ళ గిరాకులు లేక నెత్తికి చేతులు పెట్టుకునే కథ అయ్యే. ఇదేమో కానీ పప్పులు, హెచ్చం మసాలాలు, సరుకు సౌదల రేట్లు కూడా పెంచి పడేసిరట పుణ్యాత్ములు. ఇక మేము ఎట్లా ఉండాలి, ఏం వండాలి, ఏం తినాలని అమ్మలక్కలంతా గుస్సాగా పట్టారు. గ్యాస్ రేటు ఇలా పెరుగుతుంది, అన్ని నిత్యావసరాల సరుకులు కూడా అట్లా పెరుగుతాయి. చిన్న జీతం వాళ్ళు ఉంటారు, చాలా కష్టం అవుతుంది. పప్పులు, ఉప్పుల రేట్లు, నూనె, పెట్రోల్ రేట్లు, గ్యాస్ పైన ఆల్రెడీ 80 రూపాయలు పెంచారు. పప్పులు, ఉప్పులు, నిత్యావసరాల సరుకుల మీద మొత్తం రేట్లు పెంచారు. సామాన్య మహిళలు బ్రతకడానికి ఈరోజు చాలా కష్టంగా ఉంది. అక్కడ యుద్ధం అయితే మనకెందుకు పెంచుతారు? తగ్గించాలి కదా, మనది మనం చూసుకోవాలి కదా. గ్యాస్ దొరకక ఆటోలు ఆగిపోయినాయి. దందాలు దగ్గర పడి ఎన్నో మంది కోసపడబట్టారు. 53 రూపాయలు ఉండే గ్యాస్ ఇప్పుడు 120 రూపాయలు అయ్యింది. 15 days నుంచి అన్న నేను పని మీద లేను. నాకు ఈఎంఐ ఉన్నాయి, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఆటో ఫైనాన్స్ ఉంది, పైసలు లేవు నా దగ్గర. యుద్ధం ఇట్లనే నడిచానంటే రేపు ఇంకెన్ని తిప్పలు వస్తాయో. గ్యాస్ అయినా, సరుకు అయినా, పైసలైనా ఎక్కువ తక్కువ ఒడిపియకుండా పొదుపు నేర్చుకోండి జరా. ఇలా రాజకీయం ముచ్చట్లు పెద్దగా ఏం లేవుల్లా. మొన్నటిదాకా అసెంబ్లీలో మాట్లాడి యాస్టగొన్నారో ఏమో మరి. అంత సప్పుడు లేదు. 4 వద్దులు అయితే మళ్ళా చాలా అవుతుండొచ్చు. కానీ మూసి ముచ్చటుండే, మైనింగ్ లొల్లుండే, జంపింగ్ జగడము, 6 గ్యారెంటీల పోరాటము, ఇట్లా ఎన్నో ఉన్నాయి. మరి అలా అయిన దాంట్లోకి వెళ్ళి కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. ఇక ఇటు చీరలు, అటు సూట్లు. హైదరాబాద్ ఐటెక్స్ లా టెక్స్టైల్ మీటింగ్ వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. బట్టలు తయారు చేస్తుట్లా తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముంగటున్నది. నేతన్నలకు సర్కార్కి వెళ్ళి అన్ని తీలు రాసరైతున్నాము అనుకొచ్చిండు. పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని వాదించిండు. We will transform Telangana into textile
టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఏషియా. ఇక మంచిర్యాల జిల్లా మందమరిలా కాంగ్రెస్ కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టిరు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, జూపల్లి కృష్ణారావు సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాబు. 10 ఏళ్ల బీఆర్ఎస్ వల్ల తెలంగాణ తెలరైంది, అప్పుల కుప్ప వేసిపోయినరు. మేము వచ్చినాక ఒక్కొక్కటి జగబెట్టుకుంటూ వస్తున్నాం అనేది మంత్రుల మాట. మన డిఎంఎఫ్టి నిధులు ఏదైతే మన మంచిర్యాల జిల్లాకి రావన్నాం, ఇవన్నీ కూడా సిరిసిల్లకి, సిద్దిపేటకి, గజ్వెల్కి అక్కడ తరలించడం జరిగింది. రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పిన 6 గ్యారెంటీలో ఇంచుమించుగా 5 గ్యారెంటీలు అమలు జరిగినాయి. ఇంకింత మందికి ఇందిరా ఇల్లు కట్టిస్తున్నాం, చెప్పునే 2 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తాము, 5 లక్షలతోటి ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేస్తాము అనుకొచ్చిండ్రు. ఇక మహేష్ గౌడ్ సార్ ఏమన్నాడంటే, వచ్చే ఎన్నికల నాటికి మనకు పోటీయే లేదు. బీఆర్ఎస్ గ్రౌండ్ అయింది, బీజేపీ మత ప్రచారం నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100కు సీట్లు పైగా గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యం కింద మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి ఇలాకలాలు తిరుక్కుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకుని నడుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగిత్యాల జీవన్ రెడ్డి సార్ కార్యకుడు ఖాయమయ్యింది. చెప్పునే రామన్న పోయి కార్యకర్తలను పిలుస్తాడట, సారు గులాబీ కండువా కప్పుకుంటాడట. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం. గులాబీ జెండా ఆగుపడంగానే బీఆర్ఎస్, 3 రంగులు కనిపించగానే కాంగ్రెస్, పచ్చ కలర్ చూడంగానే టీడీపీ, ఎర్ర జెండాలు రెపరెపలాడితే కమ్యూనిస్ట్ పార్టీ, ఆకుపచ్చ రంగును చూస్తే మజ్లిస్ పార్టీలు. అట్లనే కారు గుర్తు, చేయి గుర్తు, సైకిల్ గుర్తు, సుత్తె కొడవలి, కంకి కొడవలి, ఫ్యాను, పతంగి గుర్తులు చూసి అదే పార్టో చెప్పొచ్చు. గందుకే కొత్తగా పార్టీ పెట్టేటోళ్ళు అందరికి నచ్చేటట్టు, మెచ్చేటట్టు, బండ గుర్తు లెక్క బగ్గ గుర్తుండేటట్టు 1కి 4 మాటల ఆలోచన చేస్తారన్నట్టు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మళ్ళా తెలంగాణ రాజకీయాలకు వచ్చేటట్టున్నదుల్లో, అట్లని భారత రాష్ట్ర సమితి పేరును మళ్ళీ మారుస్తలేరు. కవితక్క పెట్టే కొత్త పార్టీకి టిఆర్ఎస్ పెరిగిన ఆలోచన చేస్తుందట. పేరు పాతది, రాజకీయం కొత్తది, మస్తుంటదిలే అంటున్నది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఎవరు వార్తలేరు కాబట్టి నేను వార్త ఎట్లుంటదని అడుగుతుందట దగ్గరోళ్ళను. కాకుంటే గులాబీ కలర్ అయితే అస్సలు పెట్టదట పార్టీ జెండా రంగుల. ఆల్రెడీ ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కాడక కమాయి నడుస్తున్నాయి. అలా గీ ముచ్చటెల్ల పెట్టింది ఇలేకల రమ్మంగట. దీనికో లెక్కుంది. మళ్ళా టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. 2 మాటల పవర్లోకి వచ్చినాక ఏహే ఇక దేశాన్ని నేలేస్తాము, ఢిల్లీని షేక్ చేస్తామని పార్టీలకెళ్ళి తెలంగాణ పేరు కత్తిరించి భారత్ పేరు అతుకు పెడితే భారత రాష్ట్ర సమితి అయ్యిందిగా. ఏరే రాష్ట్రాలలో ఇంకా చిరిగాని అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ జోరుకు బిరేకులేసి కారు షెడ్లకు దోలేరు పబ్లిక్. తెలంగాణ తోటి పేగుబంధం తెంచుకున్నందుకు జనం మెస్తలేరు అనేది కొందరు మాట. ఇంతలనే కవితక్క ఆ పార్టీలకెళ్ళి బయటకు వచ్చింది, తెలంగాణ అంతా తిరిగింది, కలిసిన వాళ్ళతోటి మాట్లాడింది, కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ నెల 25 నాడు పొద్దుగాల 10 గంటలకు ముహూర్తము. మేడ్చల్ జిల్లా ముషీరాబాద్ లో ఒక ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టి పార్టీ పేరు చెప్పి జెండా గుర్తులు రంగులు చూపిస్తుందట. అయితే టిఆర్ఎస్ పేరుంటే సెంటిమెంట్ కలిసి వస్తుందని అక్క ఆపోచన కావచ్చు. కానీ ఆ పార్టీ వద్దు, ఆ రంగే వద్దు, ఆ అధ్యక్షుల వారి ఫోటోవే వద్దనుకున్నాక వాళ్ళు వద్దనుకున్న పేరు మీరు పెట్టుకున్నాడు కరెక్టో కాదో 1కి 2 మాటలు నువ్వే ఆలోచన అయ్యాక. నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టానంటే పబ్లిక్ అంతా ఇదే పెద్ద సార్ పార్టీ అనుకుంటారేమో. పో बीआरएस की कैडर पूरा हमारे साथ ही है पूरा हमारे साथ ही है ऑलरेडी. ఆ రాష్ట్రం ఏంది, అలా ఆలత ఏంది, పనేంది, పతారేంది అని తెలిసేది ఎట్లంటే రాజధాని ఎంత ముద్దుగా ఎంత గొప్పగా ఉన్నదనే దాన్ని బట్టి. ఎందుకంటే ఏరే రాష్ట్రాలకు వెళ్ళి దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద లీడర్లు, కంపెనీల ఓనర్లు వస్తే దిగేది రాజధానిలోనే కదా. మరి ఆడనే అందరు ఉంటారాయే, అన్ని పనులు అయితే ఆయే. గసొంటి సిటీ ఎంత మంచిగుంటే ఆ రాష్ట్రం అంత డెవలప్ అయినట్టు అగుపడుతుందట. గా ఆపోచన మీదనే ఆంధ్రాల రాజధాని లొల్లి షురువైంది మళ్ళా. మా విజ్ఞానాన్ని ఏ ముహూర్తంలో జగనన్న వల్కిండో గాని ఆంధ్ర రాజకీయాలను ఊపేస్తున్నది. పో అమరావతి ఆంధ్ర రాజధాని అని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే ప్లాన్ బి గింత మావిగన్ కనిపెట్టిండు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏరియాలను రాజధాని చేసి ఇంగ్లీష్ అక్షరాలు కలిసేటట్టు మావిగన్ అని పేరు పెట్టాలనేది పాత సీఎం గారి కొత్త మాట. అప్పుడు 3 రాజధానుల ముచ్చట లెక్కనే ఇప్పుడు 3 సిటీలను కలిపినట్టు అవుతుంది కూడా. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు మావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకల. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట
పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనాడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? లీడర్ల నన్మ గిట్లున్నది కానీ సోషల్ మీడియాలో అయితే మావి కానీ మారుమోగుతుంది. గమ్మతి మాటలు, తీరు బొమ్మలు, నవ్విచ్చుడు, ఎడ్డిచ్చుడు. మరి వైసీపీ ఊకుంటారా? ఏ రాజధాని పేరు మీద పెద్ద స్కామ్ నడుస్తుందని చంద్రబాబు సార్ను తీరొక్క తీరు అరుచుకుంటున్నారు. అమరావతి కరెక్ట్ అని కూటమి పార్టీలు, మావిగానే మంచిదని పంక పార్టీ ఒక రేంజ్ లో నడుస్తుంది అనుకో రాదుండ్రే. మామిడాకుల నుంచి మావి, విభూతి నుంచి వి గన్ను, ఇది కాంబినేషన్. మావి గన్ ఇలా తీసుకొని సరిపోయేది. 2-3 సంవత్సరాలను విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ లా కలిసిపోతాయి. భారీ నగరం ఏర్పడుతుంది. ఏరువాడి 12 ఏళ్లుగా వస్తున్న ఆంధ్రాకు రాజధాని లేకుంటుంది. నిన్ననే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే అమరావతి పర్మనెంట్ పట్టణం కింద డిసైడ్ అయినందుకు సర్కారు సంబరాలు చేసుకుంటుంటే జగనన్న పార్టీ వాళ్ళు మావిగాన్ తోటి మత్పరిచే కార్యం పెట్టుకురా అన్నట్టు. గల్లా మళ్ళా వైసీపీ గెలిస్తే మావిగానే రాజధాని చేస్తారో ఏమో మరి. ఊర్లలో దోస్తులు కలిస్తే అట్లా మండువ కాడికి పోతారు. నిమ్మలంగా ఓ దమ్ము పట్టి వెనకటి ముచ్చట్లు యాడ్ చేసుకుంటారు. లేదంటే మంచిగా తోటల అడ్డా చూసుకొని సిట్టింగులు వేస్తుంటారు. పట్నంలో సుత బార్లు, రెస్టారెంట్లు పోయి ఫామ్ హౌస్లు, పబ్బుల కల్చర్ నడుస్తుంది. ఆడికి మంచిగానే ఉన్నది కానీ గా మత్తు కంటే ఇంకా గమ్మత్తు కావాలని గివిటి తెరువు మాత్రం పోకుండ్రి జర్రా. పరీక్షల పాస్ అయినోళ్ళబ్బా ఇల్లంతా. ఏం పరీక్ష అంటుండ్రా? డ్రగ్స్ పరీక్ష. హైదరాబాద్ కొండాపూర్లా రాత్రికి పబ్బుల డ్రగ్స్ గుంజుతుండ్రని పోలీసులకు మతలబ్ అందితే ఎమ్మటే ఊరుకొచ్చిండ్రు. ఓ 64 మంది మీద డౌట్ వచ్చి ఒక్కొక్కళ్ళకు టెస్టులు చేస్తే 80 డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అందులో 5 గంజా వాడిండ్రట. ఇదే తొలత కాబట్టి కేసులు పెట్టకుండా మీ ఓడి ఎంత ఉత్తముడో చూడుండ్రని మమ్మీ డాడీలను పిలిచి గట్టిగానే కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ తీసుకుంటారట. ఓ ఆంధ్ర ఐఏఎస్ మేడం కొడుకు సుతా ఉన్నాడట దొరికినోళ్ళ దాంట్లే. యాక్టర్ ఏమక్కగిన ఇదే పబ్బులుంటే డ్రగ్స్ టెస్ట్ చేస్తే తీసుకోలేదని తేలిందట రిపోర్టులా. సో నెగిటివ్ వచ్చింది, వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు, జెన్యున్ గా ఉంటది, ముక్కు సూటుగా ఉంటది. అయితే మొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి డ్రగ్స్ కేసులా ఏపీ ఎంపీ గారు దొరికితే ఈ పబ్బుల ఐఏఎస్ కొడుకుండేటరకు డ్రగ్స్ తోటి ఆంధ్రాల ఎవరెవరికి లింకులున్నాయనేది ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసులు. గిట్ల గుంజేటోళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఈ నడుమ ఈగల్ టీం వచ్చిందిరా నాయన. ఏడ గింత డౌట్ వచ్చినా కథమే మరి. మత్తు కోసం జిందగీ బర్బాద్ చేసుకోకుండ్రి జర్రా. అరే షింటుగా బొమ్మలు గీరా అని పోరలకు పేపరు పెన్సిల్ ఇచ్చినామంటే పిచ్చి గీతలు గీస్తారు. జరంత పెద్దోళ్ళు అయితే ఏదో గీస్తానికి ట్రై చేస్తారు కానీ ముక్కు మూతి 10 ఒంకలు పోతుంటాయి. మనిషిని గీయమంటే కోతులు కొండెంగలను గీస్తుంటారు. కానీ 4 రోజులు మంచిగా నేర్పించి 1-2 మాటల ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళే ఆర్పారైతారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే యశోదమ్మ పక్కన చిట్టి కన్నయ్య పెయింటింగ్ మస్తుందిలే, కొంటమంటే రేటు చెప్తాం. ఎంత ఉత్త 167 కోట్లే. వేలు లక్షలు కాదుల్లో 167 కోట్లు. దేశంలోనే పిరమైన పెయింటింగ్ మరి. కోటి కోతెగ్గి సొంటి 100 పట్టుకొస్తా అనేరు. 130 ఏండ్ల కింద తోపు పెయింటర్ రాజా రవివర్మ గీసిన బొమ్మ కుంచెవట్టిండంటే దేవుళ్ళైనా, రాజులైనా, రాజ్యాలైనా, ప్రకృతి అయినా, ఎసొంటి బొమ్మలైనా అచ్చు గుద్దినట్టు దించి పడేస్తాడు. పెయింటింగ్ లో అర్రాసు పెట్టే ఓ కంపెనోళ్ళు ఈ బొమ్మకు పోటీ పెడితే సవాల్ మీద నడిచింది పాట. ఆఖరికి 167 కోట్లు తీన్బార్ చేసుకుంటూ సైరస్ పూనం వాలా అనే గీసారు. దేశంలో తోపు బిజినెస్ మెన్ చూడంగానే ఎంతకైనా కొనాల్సిందే అని పోటీ పడ్డాడట. పోయినేడు ఎంఎఫ్ హుస్సేన్ సార్ గీసిన బొమ్మ 118 కోట్ల కర్రాస్ అయితే ఇప్పుడు రవివర్మ సారు పెయింటింగ్ గా రికార్డును దాటేసింది. అయినా బొమ్మకు గన్ని కోట్ల నేరు. ఓ కళాకారుడేసిన పెయింటింగ్ ను అర్థం చేసుకునే మనసు కళను గుర్తించే గిసొంటోళ్ళకే ఉంటదబ్బా. అర్జెంట్ గా మేం కూడా పెయింటింగ్ లేస్తాం, కోట్లు కమాయిస్తామని ఉరుకులాడే రాయింత. రంగుల ఖర్చులు కూడా వస్తాయో రావో చూసుకోండి మళ్ళా. అమ్మో మీ దాకా
నాతోని కాదురా నాయన, సప్పుడు కాకుండా బస్సు ఎక్కుదాం లేదంటే ఆటో మాట్లాడు అని అంటుంటారు. ఏం కాదని నడిచేటోళ్ళు జరంత దూరం పోగానే కూలబడతారు. కాళ్ళు గుంజుతున్నాయి, తలకాయ తిప్పుతుంది, ఎటు వశపడతలేదని. ఇవాళ రేపు అందరు మెత్తటి మనుషులాయే మరి. కానీ ఆ గుడి కాడికో ఆ గుట్ట మీదకో బండ్లు పోయే పరిస్థితి లేకుంటే దేవుణ్ణి తలుచుకుంటా పక్కా పోతారబ్బా నడుచుకుంటా. ఇగో గిట్లా. ఎక్కడిది సలేశ్వరం జాతరకు శీతం వచ్చిండ్రబ్బా భక్తులు. రాళ్ళు రప్పలు గుట్టలు పుట్టలు దాటుకుంటా నడుసుడే నడుసుడు. శాతగానోళ్ళు కట్టెలు పట్టుకున్నారు ఆసర కోసం. శివయ్య దర్శనం కావాలంటే 5 కిలోమీటర్లు ఇట్లా నడవాల్సిందే. మళ్ళా 5 times వచ్చాము. అప్పుడు ఇంత పబ్లిక్ అనేది లేదండి, ఫ్రీగానే అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రము ఇంత క్రౌడ్ నేను ఇప్పుడు చూడలేదు. ఈ వాటర్ ఫాల్స్ ఈ నేచర్ కోసం దీనికోసం వస్తున్నారని నేను అనుకుంటున్నాను. కొద్దిగా చాదనైనాం కాబట్టి ఒక 6 hours వచ్చేసినాం. చాదగానాలు కొద్దిగా పిల్లలు అయితే 9 hours 10 hours. 3 రోజుల జాతర పేరు మీద ఏం తక్కువ 2 లక్షల మంది వచ్చిండ్రంటే సుడుర్రిగా. హైదరాబాద్ శ్రీశైలం హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా ఫరహాబాద్ చౌరస్తాకెళ్లి 32 కిలోమీటర్లు గుబూరు అడవిలోకి పోతే సలేశ్వరం. అయితే గుడికాడికి తొవ్వుండది. దూరంలోనే కార్లు బస్సులు ఆటోలాపి పాదయాత్ర చేయాలి. అడవిలకు పోతే 2 ఎత్తైన కొండలు, నడిమిట్ల లోయ, ఏం తక్కువ 1/2 కిలోమీటర్ లోతు. మీదికి చూడుర్రి జలపాతం ఎట్లా దుంకుతుందో. ఈడనే తానాలు జపాలు. ఈ నీళ్ల దార ఏడికెళ్ళొస్తుందో జాడే వల్ల ఇప్పటిదాకా. అడవిల వారి వనమూలికలు కలిసినందుకు ఈ నీళ్లు తాగితే రోగాలు నొప్పులు తక్కువైతాయని చాలా మంది నమ్మిక. బాటలల్లా ఇంటికి గొంటపోతారు కూడా. అట్లనే ముంగటికి పోతే చిన్న గుడి. ఈ శివలింగమే సలేశ్వరుడు. అయ్యవార్లుండరు, చెంచులే పూజారులు. వీళ్లకు కులదైవమట సలేశ్వరుడు. ఇక బయట వీరభద్రస్వామి గంగమ్మ తల్లి. చాలా బాగుంది. నైట్ టైం ట్రావెల్ అయినాం కాబట్టి మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నైట్ ఒకటే కొంచెం దొబ్బడం అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఇది ఇంకా కొంచెం డెవలప్ చేసి బాగుంది అనిపిస్తుంది. 20 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాయి. ఏడాదంతా నడవది. పతేడు చైత్ర పుణ్యం యాళ్ళ 3 రోజులే జాతర. మొత్తం గుబూరు అడవాయే. పులులు తిరుగుతాయని ఆపేస్తారు ఫారెస్ట్ వాళ్ళు. భక్తులకు తిప్పలు కాకుండా పోలీసులు ఆఫీసర్లు మంచిగానే సౌలతులు చేసిండ్రు. లింగమయ్య వస్తున్నాం అనుకుంటా గుడికి పోతారు, లింగమయ్య పోతున్నాం అనుకుంటా ఇంటికొస్తారు. ఇక ఇయాల్టితోటి సలేశ్వరం జాతర ఒడిచింది కాబట్టి స్వామి దర్శన భాగ్యం మళ్ళా ఏడాదికే. గంట సప్పుడు వినబడితే పాపం గల్లీలో కురుకొస్తూనే ఉంటారు పోరలు. ఇక బండి పోయేదాకా మనం కొనిచ్చేదాకా ఏడుపైతే బంధు పెట్టరు. చిల్లరలు ఎవ్వన్నా అయినరు, కింద పడి బొర్లాడుడే. పోనీలే అని కొనిస్తే ఆ పూట కాగుతారు, పొద్దుమిక్తే మళ్ళా గదే కథ. ఇక ఏం చేస్తారు, పోరళ్ళలో చూడలేక మళ్ళా కొనియక తప్పది. కానీ అటు ఎన్నుకుంటది అస్సలు కథ. మందు బందు పెట్టిన ఊర్లను చూసినాం గాని గీడ చూడుర్రి ఏం ఫ్లెక్సీ కట్టిండ్రో. ఊర్లకు ఐస్ క్రీమ్ బండ్లు రావద్దు అమ్మొద్దు, కాదు కక్కాసం అని వస్తే 5,000 దండుగా. ఒక్కూర్ల కాదుల్లా పాత నిజామాబాద్ జిల్లా 10 ఊర్లల్లా ఇదే తీర్మానం చేసి పొలిమేర కాడ బ్యానర్లు కట్టిండ్రు. ఎండాకాలంలో పోరలు ఎగబడేదే ఐస్ క్రీంలకు, గవ్వెందుకు అమ్మొద్దంటుర్రంటే మా పిల్లగాడు ఐస్ క్రీమ్ తిన్నాడు మూలే పడ్డాడు, అరే ఇక్కడ మా పిల్లగాడు తిన్నాడు రోడ్డు మీద పడినాడు, ఈ ఐస్ క్రీమ్ వలన ఎట్లా అయింది. మరి చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. దీనివల్ల మరి వాళ్ళు ఏం కలుపుతారో తెలుస్తలేరు. ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ తయారు చేసిన వ్యక్తి నుంచి పడితే అమ్మే వ్యక్తికి 4 చేతులు మారుతున్నాయి. ఈ 4 చేతుల ఎట్లాంటి లిక్విడ్ వాడుతున్నారో మనకు అర్థమైతలేదు. తీర్ రంగులుండాలని ఏం కలుపుతున్నారో పోరలు తిని ఒగలెనక ఒగలు సుస్తైతుర్రట. మరి ఆ పైసలు ఇస్తే వాళ్ళు తెచ్చుకొని తిండ్రి. ఇక పిల్లలు పట్టుకోనా ఇంట్లో కావాలి చేయన్నా పొలాల కాడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆగడి బగడి పోతే వాళ్ళు గాబరా మేము గాబరా. గంట సప్పుడు వినబడితే చాలు దుగుట్ల చిల్లర పైసలు అందుకునుడు, ఉరుకుడు, కొనుక్కొని తినుడు. ఆటెనక సర్దులు జరాలు లేనిపోని కథలైతున్నాయని గీ తీర్మానం చేసిరట గ్రామ సభల. ఆల్రెడీ తరిమి కొట్టాము, వార్నింగ్ ఇచ్చి తర్వాత ఇంకోసారి రాకుండా రేపటి నుంచి కఠినంగా శిక్షలు 5,000 జుర్మానా విధించబడుతుందని చెప్పగలిగాను. ఇక ఎండలకు కూల్ డ్రింకులు గుంజుడిగిన ఎక్కువే ఉంటది కదా అని అడిగితే కూల్ డ్రింక్స్ ఎక్కువ వాడడం వల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అలాంటివి చేయకుండా ఇంట్లోనే వారికి బెల్లము నువ్వుల వంటి అనేకమైన మంచి పదార్థాలను అందించి వారిని పౌష్టికంగా తయారు చేయాలని. కానీ పల్లెలలోనే గింత కట్టడి చేస్తే మరి ఇక సిటీలా గల్లీకి 2 బండ్లు తిరుగుతాయి. మంది అగబడ్డ
వాడల్లా ఐస్ క్రీమ్ బండ్లేనాయే. గిన్నిగనం తింటాన్రు, పాట్నపోల పరిస్థితి ఎట్లున్నదో పో మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.